जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ప్రైజ్ ది లార్డ్. డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక వీడియో గత ఆదివారంలో జరిగిన ఒక సంఘటన ఈ ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో విలేజ్ పేరు నేను మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ఇక్కడ ప్రార్థన సభలో చర్చ్ నడుస్తున్న సమయంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు వచ్చి ఆడ చర్చ్ బయట గట్టిగా నినాదాలు చేయడం అనేది జరిగింది. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. नहीं, वो घर जाएंगे बोला तो है, कापत होकर आगे चाल कोसमादा के घर जाएंगे कहते हैं. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చర్చ్ నడుస్తున్న సమయంలో, అది కూడా ఆదివారంలో, ఎవరి దగ్గర పోలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు. వాళ్ళ చర్చిలో వాళ్ళు ప్రార్థన చేస్తే చర్చ్ గేట్ బయట నిలబడి వీళ్ళందరూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న క్రైస్తవులు ఏం చేశారంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్న క్రైస్తవ సహోదరులందరూ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ పిలిచారు. ఆ చర్చ్ బయట పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న పరిస్థితిని కామ్ చేయాలని చాలా ట్రై చేశాడు. మరి దీని తర్వాత చర్చ్ మెంబర్స్ అందరు కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డారు. అక్కడ వాళ్ళు గట్టిగా నినాదాలు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు నిలబడి చెప్పే మాట ఏంటిదంటే, ఒకవేళ ఆదివారం నాడు చర్చ్ నడిపియడానికి వీళ్ళు ఇబ్బంది పెడితే మేము పోలీస్ స్టేషన్ ముందు వచ్చి చర్చ్ నడిపిస్తాము, ఇక్కడనే ఆరాధన, ఇక్కడనే ప్రార్థన, ఇక్కడ దేవుని వాక్యం చెప్తాము అని వాళ్ళందరూ చాలా గట్టిగా కలిసి పోలీస్ స్టేషన్ ముందు తన డిమాండ్ని పెట్టడం జరిగింది. సో దీంతో అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో రిజల్ట్ అయితే ఏం తెలియదు. ఇలా వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది లాస్ట్ సండే నాడే జరిగిన విషయము. ఎందుకు అనంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు అయిపోయినాయి. వీళ్ళు ఎప్పుడు మారుతారో అర్థం కావటం లేదు. ధర్మం పేరుట రాజకీయం చేసినందుకే ఎక్కువ సీట్ రావాలని అనుకున్నారో అక్కడనే ప్రధాని మోదీ ఓడిపోయాడు. చాలా దారుణంగా ఓడిపోయారు. అయితే అదేవిధంగా ఈ మధ్యలో మోదీ గారు కూడా నినాదాలు కూడా మార్చేశారు. ఒకప్పుడు ఎక్కడ పోయినా శ్రీరామ్ అనే మోదీ గారు ఇప్పుడు ఎక్కడ పోయినా జై జగన్నాథ్ అని చెప్తున్నారు. क्योंकि आज सदन के अंदर जय जगन्नाथ के नारे लगाए गए. एक बार फिर प्रधानमंत्री ने यह तक कहा कि जगन्नाथ गरीबों के देवता हैं, मगर अपने पूरे संबोधन में राम को कहीं याद नहीं किया. सिर्फ इसलिए कि आपको अयोध्या में, फैजाबाद में हार का सामना करना पड़ा. सबसे बड़ी बात, अब आप श्री राम को भूल गए. सुनिए किस तरह से जगन्नाथ को प्रधानमंत्री ने याद किया. लॉर्ड जगन्नाथ को सुनिए. महाप्रभु जगन्नाथ, और मैंने अनुभव किया हमेशा. मैं हमेशा मानता हूं ईश्वर के अनेक रूप होते हैं, लेकिन जब मैं भगवान महाप्रभु जगन्नाथ जी को याद करता हूं तो मैं हमेशा मानता हूं ये गरीबों के देवता है. ఎక్కడైతే మోదీ గారు ఓడిపోయారో ఆ ఓడిపోయిన స్థానంలో అయోధ్య ఉంది. ఆ అయోధ్యలో మనకందరికీ తెలుసు ఏ రాముడి పేరు మీద అయితే వీళ్ళు ఓటు అడిగారో. हमने कहा था कि हम सब मिलकर अयोध्या के भव्य मंदिर में भगवान राम का स्वागत करेंगे. स्वागत किया कि नहीं किया? शान से किया कि नहीं किया?
गौरव से किया कि नहीं किया, हिंदुस्तान के हर व्यक्ति ने किया कि नहीं किया, पूरे भारत ने किया कि नहीं किया, दुनिया भर में भारतीयों ने किया कि नहीं किया। मोदी की गारंटी हुई कि नहीं हुई? అక్కడ ప్రజలే తిరస్కరించారు. అందుకే నినాదాలు కూడా మారిపోయినాయి. ఇప్పుడు జై శ్రీరామ్ బదులు జై జగన్నాథ్. ఎందుకంటే ఒరిస్సాలో బీజేపీ కంప్లీట్ స్వీప్తో గెలిచింది. అంటే పార్టీ ఎక్కడ గెలిస్తే అక్కడ అదే నినాదాల. ఒకసారి మీరే ఆలోచించాలి. ఇంకా ధర్మం పేరుట కొట్లాటలు ఎన్ని రోజులు చేస్తారో దేవునికి మాత్రమే తెలుసు. నా రాబోయే వీడియోలో ఓడిపోవడానికి కొన్ని కారణాలు చెప్పబోతున్నాను. సో మీకు నచ్చినట్లయితే, ఒకవేళ ఆ వీడియో మీకు కావాలి అని అంటే మీరు కామెంట్లో నెక్స్ట్ అని టైప్ చేయండి, NEXT. సో నేను దాని గురించి ఒక అద్భుతమైన వీడియో తీయబోతున్నాను. మీరు ఊహించలేని విధంగా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.